ఇండియాలో చాలా మంది విటమిన్ డి టాబ్లెట్స్ డాక్టర్ అడ్వైస్ లేకుండా మంత్స్ లేదా ఇయర్స్ తరబడి వాడుతూ ఉంటారు. అసలు ఈ టాబ్లెట్ అలా యూజ్ చేయొచ్చా? దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. విటమిన్ డి అనేది ఒక వైటమిన్ మాత్రమే కాదండి. మన బాడీ కాల్షియం ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ మజిల్స్ ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి ఇది చాలా అవసరం. సన్లైట్ ఎక్స్పోజర్ ద్వారా మన బాడీ విటమిన్ డి తయారు చేసుకుంటూ ఉంటుంది. అసలు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి సింటమ్స్ ఉంటుంది అనేది తెలుసు. తొందరగా అలసిపోవడం, బాడీ పెయిన్స్ కానీ, లెగ్ పెయిన్స్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటుంది. కానీ ఇది నెలల తరబడి వాడుతూ ఉంటే కంటిన్యూగా ఏమవుతుంది అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అదేంటంటే వికారంగా ఉండడం, ఎక్కువ దాహం వేయడం, మూడ్ చేంజెస్ అనేది ఉంటూ ఉంటుంది. టాబ్లెట్స్ డైలీ అందరికీ అవసరం లేదు. ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. అసలు డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుస్తుంది? డాక్టర్ చెప్పిన ప్రకారము అది బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. టాబ్లెట్స్ అనేది మంచి మెడిసిన్, కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు డాక్టర్స్. మీ విటమిన్ డి లెవెల్స్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మెడిసిన్ అవేర్నెస్ కోసం మన మీ ఫార్మసిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.